వచ్చేది ఇలా జగనన్న ఉంటే ఈ పథకం వచ్చేది ఆ పథకం వచ్చేది అని చెప్పి ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి అక్క ప్రతి అన్న కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితులు మీ దృష్టికి కూడా వచ్చుంటాయి. జస్ట్ 6 నెలలే అయింది కుటుంబ ప్రభుత్వం ఏర్పడి. ఇవన్నీ కూడా జగనన్న డీబీటీ పద్ధతిలో నేరుగా అక్క చెల్లెమ్మల అకౌంట్స్ కి అన్నల అకౌంట్స్ కి వేసినటువంటి పరిస్థితి. ఎక్కడ కూడా ఇలాంటి వాటికి తావు లేకుండా చాలా ట్రాన్స్పరెంట్ గా జగనన్న ప్రభుత్వం పనిచేసిందని మేము ఎప్పుడు కూడా ఎప్పటికైనా కూడా గర్వంగా చెప్పుకునేటువంటి పరిస్థితిలో మేము ఉన్నాము. ఇక వీళ్ళు చెప్పినటువంటి చూస్తా ఉన్నాం. సూపర్ 6 అన్నారు. సూపర్ 6 గురించి ఏమీ లేదు, ఇన్ని 6 నెలలు అవుతా ఉంది, సూపర్ 6 లేదు, ఏమీ లేదు, వాళ్ళు ఇస్తారన్న నమ్మకం ప్రజల్లో కూడా పోయింది. సో కాబట్టి ఏదో నెపం మా మీద వేయాలని మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి ప్రజలకు మా పాలన మీద ఒక నమ్మకం ఉంది. ఇప్పుడు వాళ్ళే మాట్లాడటం మనం చూస్తూ ఉన్నాము. కాబట్టి ఇక వాళ్ళు ఏదో నిందలేస్తే మనం పెద్దగా పట్టించుకోవాల్సిన ఇంకా ప్రజలే సాక్ష్యం దీనికి. సోషల్ మీడియాని ప్రణాళిక ప్రకారం అరెస్టులు భయాలు పెడుతారా? సోషల్ మీడియాని నిర్వీర్యం చేసి మీ పార్టీ దూరం చేయడానికి అవును. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ఈరోజు మేము అపోజిషన్లో ఉన్నామండి. అపోజిషన్లో ఉన్నాము, ప్రజల వాయిస్ లాగా ఉన్నాము, వాయిస్ ఫర్ ద పీపుల్ లాగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది. మీరు ఏవైతే మాటలు చెప్పి అధికారంలోకి వచ్చారో కూటమి ప్రభుత్వము, మరి మీ హామీలన్నీ ఏమైనాయని ఈరోజు సోషల్ మీడియా వేదికగా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి యాక్టివిస్టులు కానీ ఫాలోవర్స్ కానీ ప్రశ్నిస్తే మీరు ఆ ప్రశ్నించడం తట్టుకోలేక అలా మమ్మల్ని ప్రశ్నించొద్దు, సో ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ఏ ప్లాట్ఫామ్స్లో మమ్మల్ని ప్రశ్నించొద్దు అనేటువంటి ఒక ఇది ఉంది. కాబట్టి ఎందుకంటే వాళ్ళు చేయడానికి కూడా ఇలా చేసింది ఏం లేదు. సో ప్రశ్నించొద్దు అనేటువంటి ఉద్దేశంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక డ్రైవ్ మాదిరిగా సోషల్ మీడియా వాళ్ళందరినీ కూడా ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నారు, ఎక్కడ లేనివి ఎప్పుడూ వినలేనటువంటి సెక్షన్ల గురించి కొత్త వాటి గురించి మాట్లాడుతూ మరి ఏ విధంగా జైల్లోకి పంపిస్తున్నారు సోషల్ మీడియా కేసుల్లో. సో కాబట్టి దీన్ని బట్టి అర్థమవుతుంది, గొంతు నొక్కేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మేమేం భయపడము, విల్ ఫేస్ ఇట్. చూస్తున్నారు కదా, నేను గతంలో కూడా చెప్పాను ఎలా ఉందంటే బయాజ్డ్గా వెళ్తున్నారు. ఇది లా అండ్ ఆర్డర్ అంటే ఒకటే పార్టీకి బయాజ్డ్గా వెళ్తూ ఉన్నారు. వాళ్ళకు ఒక న్యాయం, మనకు ఒక న్యాయం. చాలాసార్లు చెప్పారు, లా కెనాట్ బి సెలెక్టివ్గా ఉండకూడదు, అందరికి ఒకటే న్యాయం, చట్టం దృష్టిలో అందరూ ఒకటే కదా. సో ఈ బయాజ్డ్గా వెళ్తున్నటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో నెలకొన్నాయని మనకు మొదటి రోజు నుంచి కూడా మనకు అర్థమవుతుంది. 6 నెలలు మనం చూస్తూ ఉన్నాం కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి. కాబట్టి ఇలా చేస్తూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ ఏం చేసినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గట్టిగానే ప్రొటెస్ట్ చేస్తూ ఉంటుంది, ప్రజల పక్షాన్ని నిలబడి పోరాడుతూనే ఉంటుంది, ప్రజల కోసం పోరాడుతూ ఉంటుంది. అప్పుడు ఎందుకు స్పందించలేదు మా మంత్రిగా ఉన్న విడుదల రజని? ఇప్పుడు ఆవేదన వ్యక్తం చేస్తుంది, కన్నీరు కాలుస్తుంది, బాధ వ్యక్తం చేస్తుంది అని చెప్పి మీ మంత్రి స్వయంగా మీ విశాఖ శాఖ మంత్రి మీ కేసీ పెట్టే ఇప్పుడు మంత్రిగా ఉన్నారు, ఆమె ఆరోపణ చేస్తుంది. ఏమంటారు మేడం? అన్న మీరు చూస్తూ ఉన్నారు, ఫ్రిక్షన్కి కూడా ఒక హద్దు ఉంటుంది, ఫ్రిక్షన్ కూడా ఒక లిమిట్ ఉంటుంది. మేము ఎమ్మెల్యేలుగా ఉండి మేము మంత్రులుగా పనిచేసి మాకు ప్రజలకు సంబంధించినటువంటి ఎన్నో బాధ్యతలు మా మీద ఉంటాయి. మంచి చెడ్ల గురించి బాధ్యతలు ఉంటాయి. అడ్మినిస్ట్రేషన్ మేము నడపాలి. ఎవరి మీద కేసులు పెట్టి వాళ్ళని అంత ఫాలోఅప్ చేసి వాళ్ళు ఇచ్చే ఒక కుక్డ్ నెరేటివ్ వాళ్ళు ఏదో ఒక వాంటెడ్గా చేస్తున్నటువంటి దాని మీద మనం ఏం చేస్తాము, ఫ్రిక్షన్ కూడా ఒక హద్దు ఉంటుంది. మాకంత అవసరమూ లేదు, మేము ఎప్పుడు అట్లాంటివి చేయలేదు. అది 3rd ఫేజ్ కింద తీసుకున్నామన్నా. సో ఆ ఫేజ్లో మనం ప్లాన్ చేసాం కాబట్టి ఆ ఫేజ్ తగ్గట్టుగా మనం దాని మీద అడుగులు వేసాం. ఎస్, ఖచ్చితంగా వాళ్ళకు మంచి భరోసాని ఇస్తాము. మా నాయకుడు ఉన్నాడు, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అంటేనే మాకు భరోసా. కాబట్టి అందరూ ధైర్యంగానే ఉన్నారు. ఏదో మీరు మమ్మల్ని ఏదో బెదరగొట్టాలని మీరు చేస్తున్నారు, నో ప్రాబ్లం, విల్ టేక్ ఇట్. బట్ మేమేం భయపడము, ఇంకా మేము ధైర్యంగా ముందుకు వస్తామని తెలియజేసుకుంటున్నాం. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.